Okay, Ma. Good afternoon to all. So last class lo manam different types of sections alage different cases in RCC alage konni definitions alage vaati gurinchi anniti gurinchi telusukunnam. Working stress method ante enti, limit state method ante enti, further ultimate load method ante enti, ila ప్రతి ఒక్క మెథడ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అలాగే లిమిట్ స్టేట్ మెథడ్ గురించి కొంచెం ఎలాబరేట్గా తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిమిట్ స్టేట్స్ ఏంటి, అవి ఎందుకు కన్సిడర్ చేస్తాము, అలాగే లోడ్స్, ఏ లోడ్స్ అనేవి అక్కర్ అవుతాయి ఒక మెంబర్లో. సో వాటన్నిటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి ఇంట్రొడక్షన్ టు, ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లిమిట్ స్టేట్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ జస్ట్ ఇంకా డిజైన్ ప్రొసీజర్ గురించి ఇంట్రొడక్షన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత లిమిట్ స్టేట్ మెథడ్లో అజంప్షన్స్ ఏంటి, ఈ అజంప్షన్స్ అనేవి మీరు కోడ్ బుక్ నుంచి తీసుకోవచ్చు. కోడ్ బుక్లో ఈ అజంప్షన్స్ అనేవి ఉన్నాయి. కోడ్ బుక్లో పర్టికులర్ పేజీ నెంబర్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. తర్వాత అనాలిసిస్ ఆఫ్ సింగ్లీ రైన్ఫోర్స్డ్ సెక్షన్ ఇన్ లిమిట్ స్టేట్ మెథడ్. లిమిట్ స్టేట్ మెథడ్లో మనం సింగ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్ని అనాలిసిస్ అనేది చేస్తాం, అలాగే డిజైన్ కూడా చేస్తాం. అంటే సింగ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్ అనేది ఎలా డిజైన్ చేయాలనే ప్రొసీజర్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాము. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఓన్లీ ఈ 3 టాపిక్స్ గురించి మాత్రమే. నెక్స్ట్ క్లాస్లో మనం ఓన్లీ నెక్స్ట్ క్లాస్ కంప్లీట్గా డబ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్కి స్పెండ్ చేస్తాము. ఆ తర్వాత షియరు, బాండ్ వీటన్నిటికీ ఒక క్లాస్ చెప్పుకుందాం. అండ్ లింటల్స్ అనేవి ప్రస్తుతానికి మీ సిలబస్లో లేవు. సో ఈ షియర్ డిజైన్ ఎలా, బాండ్ అనేది ఏంటి, వీటి గురించి మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఈ ప్రస్తుతానికి మనం ఈ క్లాస్లో నేర్చుకునేది ఓన్లీ ఈ మూడింటి గురించి మాత్రమే. బ్రీఫ్గా చెప్పాలంటే ఈ క్లాస్ మొత్తం కూడా అనాలిసిస్ అండ్ డిజైన్ ఆఫ్ సింగ్లీ రైన్ఫోర్స్డ్ సెక్షన్ మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం డబ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్ని డిజైన్ చేయడం చూస్తాం. ఓకే, ఇది ఇంట్రొడక్షన్. మీకు ఇంట్రొడక్షన్ అనేది ఫస్ట్ క్లాస్లో చెప్పాను. కాంక్రీట్ గురించి, స్టీల్ గురించి, ఆ స్టీల్ అనేది ఏం రెసిస్ట్ చేస్తుంది, కాంక్రీట్ అనేది ఏం రెసిస్ట్ చేస్తుంది, స్టీల్ అనేది ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది, కాంక్రీట్ అనేది ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది, అదంతా ఈ థియరీ అనమాట. చూడండి, కాంక్రీట్ ఈజ్ ఫెయిర్లీ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. ఓకే, కాంక్రీట్ అనేసరికి దాని కంప్రెసివ్ ప్రెషర్ ఉంటుంది, కంప్రెసివ్ స్ట్రెంత్ మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మనకు ఒక చిన్న గుర్తు ఏంటి అంటే కాంక్రీట్ సి ఉంది, కంప్రెషన్ సి ఉంది, అంటే కాంక్రీట్ కంప్రెషన్ ఇలా సిసిగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలింది ఏంటి, స్టీల్ అండ్ టెన్షన్, స్టీల్కి టెన్షన్ అలా గుర్తుపెట్టుకోండి. సో కాంక్రీట్ అనేది స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ అండ్ వీక్ ఇన్ టెన్షన్. ఇంకా స్టీల్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. స్టీల్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్ అండ్ వీక్ ఇన్ కంప్రెషన్. అంటే వీక్ అంటే కంప్లీట్గా వీక్ ఉంటుందా అని కాదు, ఈ మెటీరియల్స్ వాటి యొక్క స్ట్రెంగ్త్ ఆ కేసెస్లో తక్కువ ఉంటాయి అనమాట. అంటే కాంక్రీట్ని కంప్రెషన్లో స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ వీక్ అని చెప్తున్నాం, కానీ కంప్లీట్గా దానికి టెన్షన్ రెసిస్టెన్స్ అనేది ఉండదు అని చెప్పట్లేదు. సో లాస్ట్ క్లాస్లో టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కూడా చూసాం. ఓకే, ఎంత ఉంటుంది అని. సో ఇదంతా థియరీ. హెన్స్ ప్లెయిన్ కాంక్రీట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్ వేర్ కన్సిడరబుల్ టెన్సైల్ స్ట్రెసెస్ డెవలప్. అంటే ఎక్కడైతే టెన్సైల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతున్నాయి అక్కడ మనం ఓన్లీ ప్లెయిన్ కాంక్రీట్ అని యూజ్ చేయము అని అంటున్నాం. ఫ్లెక్చరల్ మెంబర్స్ అంటే మన బీమ్స్ ఇలాంటి వాటిల్లో మనం ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అనేది యూజ్ చేయము. ఎందుకంటే
వాటి క్యారీయింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్కి. కాబట్టి మనం ఆ స్ట్రెంత్ పెంచడం కోసం స్టీల్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ టెన్సైల్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టీల్ అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. బెండింగ్ అంటే ఏంటి, సో ఈ థియరీ మొత్తం దీని గురించి, డయాగ్రామ్స్ గురించి. సో ఇక్కడ మనం 2 కేసెస్ తీసుకున్నాం. ఒకటి వచ్చేసి సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓకే, ఇంకోటి క్యాంటిలివర్ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఈ డయాగ్రామ్ ఉంది, ఇందులో పైన లోడ్ అనేది అప్లై అయితే ఇది ఎలా బెండ్ అవుతుంది, ఇలా బెండ్ అయిపోతుంది. సో ఈ పొజిషన్ లో మనకు కాన్కేవిటీ, కాన్వెక్సిటీ అని ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం హాగింగ్ అనే మూమెంట్, హాగింగ్ ని బెండింగ్ మూమెంట్ అనేది హాగింగ్ సాగింగ్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఈ మూమెంట్ ని మనం పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం. పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి అంటే, ఏ డైరెక్షన్ లో అయితే లోడ్ పడుతుందో అదే డైరెక్షన్ లో బెండింగ్ అనేది జరిగితే దాన్ని పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం. ఇది అట్లా గుర్తు పెట్టుకుంటాం. ఈ డైరెక్షన్ లో లోడ్ అనేది అప్లై అవుతుంది, బెండింగ్ మూమెంట్ కూడా ఈ డైరెక్షన్ లో జరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది, దాన్ని పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ కర్వ్డ్ షేప్ అనేది ఇలా ఉంది అంటే దీనికి బాటమ్ లేయర్ లో మనకి టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. కాన్వెక్సిటీ, కాన్కేవిటీ అలాంటి వాటిని బేస్ చేసుకొని. సో ఈ డౌన్ లేయర్ లో, ఐ మీన్ న్యూట్రల్ యాక్సిస్ కి కింద, న్యూట్రల్ యాక్సిస్ బిలో ద న్యూట్రల్ యాక్సిస్ మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే బిలో న్యూట్రల్ యాక్సిస్ టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి ఆ టెన్సైల్ స్ట్రెసెస్ రెసిస్ట్ చేయడం కోసం మనం స్టీల్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం ఇక్కడ. సో ఇక్కడ అందుకని మనం టెన్షన్ జోన్ లో స్టీల్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. ఈ స్టీల్ ఇంకా ఈ బాటమ్ లేయర్ లో జరిగే టెన్షన్ ఫెయిల్యూర్స్ రెసిస్ట్ చేస్తుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ అనుకోండి, క్యాంటిలివర్ బీమ్ అనేది ఏమవుతుంది, మనం ఇక్కడ లోడ్ అప్లై చేసాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇది ఎలా బెండ్ అవుతుంది, ఇలా బెండ్ అయిపోతుంది. ఓకే, సో అంటే దీనికి అర్థం ఏంటి, ఇది ఇలా బెండ్ అయింది అంటే లోడ్ ఈ డైరెక్షన్ లో పడింది, లోడ్ ఇట్లా పడింది కాబట్టి ఇది ఇలా బెండ్ అయింది. కానీ ఇదేమైంది, లోడ్ ఇలా పడితే బెండింగ్ అనేది పైకి జరిగింది, అంటే లోడ్ అనేది ఇలా అప్లై అయినప్పుడు బెండింగ్ అనేది ఇలా జరిగింది. దీన్ని మనం నెగటివ్ మూమెంట్ అంటాం లేదా హాగింగ్ మూమెంట్ అంటాం. ఓకే, సో దీనికి ఈ కాన్కేవిటీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది, కాబట్టి మనం క్యాంటిలివర్ బీమ్ అయితే పైన రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మనం ఒక బీమ్ కి స్టీల్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వచ్చిందనమాట. అంతేగాని ఎప్పుడు కూడా మనం బీమ్ లో స్టీల్ అనేది బాటమ్ లేయర్ లో మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, బీమ్ లో ఎక్కడ మనము స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని, మీరు ఇమీడియట్ గా బాటమ్ లేయర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే చాలా మంది అలా ఆ అపోహతో ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ అజంప్షన్స్. ఏమో క్లియర్ గా వినిపిస్తోంది కదా? ఓకే సార్. సో నెక్స్ట్ అజంప్షన్స్ అనమాట. ఈ అజంప్షన్స్ అనేవి మీరు దీని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఎగ్జామ్ పర్పస్ వ్యూ కోసం వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోడ్ బుక్ నుంచి మనం వీటిని తీసుకుంటాం. కోడ్ బుక్ లో ఈ థియరీ మొత్తం ఉందన్నమాట, ఈ అజంప్షన్స్ అనే థియరీ. కానీ మీరు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ వాటి కోసం మాత్రం వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఏ అజంప్షన్స్ బేస్ చేసుకొని మనం ఒక బీమ్ని డిజైన్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ చేయాలనుకున్నా, ఏదైనా ఒక పని చేయాలనుకున్నా కొన్ని అజంప్షన్స్తో దాన్ని చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయాలన్నా పర్టికులర్ అజంప్షన్స్ అనేవి అనుకుంటాం. ఎందుకంటే అన్నీ మనకు కన్వీనియంట్గా ఉండవు. అలాంటప్పుడు కొన్నిటిని మనం అజ్యూమ్ చేసుకొని చేస్తూ ఉంటాం. అలాంటి కేసే ఇక్కడ కూడా బీమ్స్లో కూడా మనం లిమిట్ స్టేట్ మెథడ్ అనేది
కొన్ని అజంప్షన్స్ బేస్ చేసుకొని చేస్తాం. ఆ అజంప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్లెయిన్ సెక్షన్ నార్మల్ టు ద యాక్సిస్ రిమైన్స్ ప్లెయిన్ ఆఫ్టర్ బెండింగ్. మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అని ఉంది. సో ఆ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ కి కూడా ఒక ఈక్వేషన్ ని డిరైవ్ చేసి ఉంటారు. బెండింగ్ ఈక్వేషన్ అది M/I ఈజ్ ఈక్వల్స్ టు F/Y ఈజ్ ఈక్వల్స్ టు E/R. E/R అని ఈక్వల్స్, ఇది ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఈక్వల్ అనమాట. M/I ఈజ్ ఈక్వల్స్ టు F/Y ఈజ్ ఈక్వల్స్ టు E/R. ఈ ఈక్వేషన్ బెండింగ్ ఈక్వేషన్ అంటాం. ఇది మనము ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ డిరైవ్ చేస్తాం. ఇందులో కూడా మనం ఏం చేస్తాం, అజంప్షన్స్ తీసుకుంటాం. ఆ అజంప్షన్ ఇదన్నమాట, ప్లెయిన్ సెక్షన్ నార్మల్ టు ద యాక్సిస్ రిమైన్స్ ప్లెయిన్ ఆఫ్టర్ బెండింగ్ అంటున్నాం. అంటే మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో ఈ సెక్షన్ అనేది బిఫోర్ బెండింగ్ కి ఆఫ్టర్ బెండింగ్ కి ప్లెయిన్ అనేది రిమైన్ సేమ్, అంటే ఈక్వల్ గా అలానే ఉంది అని అంటున్నాం. అది బెండ్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాము, రిమైన్స్ ప్లెయిన్, ప్లెయిన్ సెక్షన్ కి ఈక్వల్ గా అలానే ఉంది అని చెప్పుకుంటున్నాం. నార్మల్ టు ద యాక్సిస్ గానే ఉంది అని. అండ్ దిస్ ఇస్ ద strain value. So maximum strain in concrete at the outermost compression fiber is taken as 0.0035. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ గా ఈ వాల్యూ అడగచ్చు. 0.035 అని, 0.0035 అని, 0.00035 అని. అండ్ ఇంకోటి, ద టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఈస్ ఇగ్నోర్డ్. అంటే టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది కాంక్రీట్, కానీ మనం దాన్ని కన్సిడర్ చేయాలి అంటే అది చాలా నెగ్లిజిబుల్ వాల్యూ అన్నమాట. దాన్ని కన్సిడర్ చేసుకొని చేస్తే డిజైన్ లో కొంచెం మనం డిఫికల్టీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంక్రీట్ యొక్క టెన్సైల్ స్ట్రెంత్ ని పూర్తిగా మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉంది, ఓకే, కాంక్రీట్ కి అలాగే స్టీల్ కి. దాన్ని మనం ఏమనుకుంటాం, పారాబోలిక్ గా అజ్యూమ్ చేసుకుంటున్నాం. అలాగే ఇవన్నీ వాల్యూస్, క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అనేది మనం మొత్తం ఎంత ఉంటే అంతా తీసుకోవట్లేదు, ఓన్లీ 0.67 టైమ్స్ మాత్రమే తీసుకుంటున్నాం. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ 1.5తో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో ఇదంతా కూడా మీకు కోడ్ బుక్ IS 456/2000 కోడ్ బుక్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ అంటున్నాం. సో సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే ఏంటి అసలు, మనము ఓన్లీ టెన్షన్ జోన్ లో మాత్రమే స్టీల్ ని ప్రొవైడ్ చేస్తే అలాంటి సెక్షన్స్ ని మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ అంటాం. సింగిల్ అంటే ఓన్లీ సింగిల్ జోన్ లోనే. ఆ జోన్ ఏంటి, టెన్షన్ జోన్ అనమాట. సో ఆ టెన్షన్ జోన్ లో ఏదైతే మనం స్టీల్ ప్రొవైడ్ చేస్తామో ఓన్లీ ఒక జోన్ లోనే, అలాంటి వాటిని మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ అంటాం. ఓకే, సో ఇది ఇక్కడ అదే ఉంది. ఇఫ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్ ఆర్ ప్రొవైడెడ్ ఓన్లీ ఆన్ టెన్షన్ సైడ్ ఆఫ్ ద బీమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ సింప్లీ subjected to bending under factor loads. Since plane sections are assumed to be remains plane బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. బెండింగ్ ఉన్న తర్వాత బెండింగ్ కి ముందు కూడా ఆ సెక్షన్ ఆఫ్ ప్లేన్ అనేది ఒకటిలా ఉంది అని అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఎంటైర్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఇన్ కంప్రెషన్ అండ్ బిలో ద న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ టెన్షన్ గా అనుకుంటున్నాం. ఆల్ ద టెన్సైల్ స్ట్రెసెస్ ఆర్ రెసిస్టెడ్ బై స్టీల్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఈజ్ ఇగ్నోర్డ్. మనం అజంప్షన్స్ ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ద రిజల్టెంట్ టెన్సైల్ ఫోర్స్ దస్ యాక్ట్స్ అట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్. సో రిజల్టెంట్ టెన్సైల్ ఫోర్స్ ఉంటుంది, కంప్రెసివ్ ఫోర్స్, టెన్సైల్ ఫోర్స్ రెండు. అది టెన్సైల్ స్టీల్కి వచ్చేసి మనం అది రెయిన్ఫోర్సింగ్ బార్స్కి వచ్చేసి సెంటర్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బార్ దగ్గర యాక్ట్ అవుతుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఎఫెక్టివ్ డెప్త్. ఎఫెక్టివ్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ సెక్షన్ అనుకోండి.
సో బీమ్ సెక్షన్ దానికి ఇట్లా బాటమ్ లేయర్లో మనం అనేది ప్రొవైడ్ చేస్తాం స్టీల్ అనేది. సో ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఉంది చూసారా, దీన్ని మనం ఓవరాల్ డెప్త్ క్యాపిటల్ డి అంటాం. సో ఈ టాప్ extreme fiber of the compression layer to the extreme fiber of the tension zone. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని ఓవరాల్ డెప్త్ అంటాం. అండ్ ఇది డయామీటర్ ఆఫ్ ద బార్. ఓకే, సో ఇందులో మనం సెంటర్ ఆఫ్ ద బార్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ లెంత్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. అంటే దాన్ని స్మాల్ డీతో చూపిస్తాం. ఓకే, అలాగే ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏంటో అర్థమైంది. అంటే కంప్రెషన్ ఫైబర్ ఎక్స్ట్రీమ్ కంప్రెషన్ లేయర్ నుంచి సెంటర్ ఆఫ్ ద టెన్జైల్ స్టీల్ వరకు ఉండేదాన్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. అలాగే ఇక్కడ కవర్స్ ఉన్నాయి, క్లియర్ కవర్, ఎఫెక్టివ్ కవర్ అని. అవి వాటిని కూడా మీరు తెలుసుకోవాలి. క్లియర్ కవర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు రేఫోర్సింగ్ బార్స్ ఉన్నాయి, ఆ బార్స్ కింద నుంచి ఈ టెన్షన్ జోన్లో ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ని మనం క్లియర్ కవర్ అంటాం. క్లియర్ కవర్. అదే ఈ సెంటర్ ఆఫ్ ద బార్స్ నుంచి టెన్షన్ జోన్లో ఎక్స్ట్రీమ్ ఫైబర్ వరకు తీసుకునే దీన్ని ఏమంటాం అంటే ఎఫెక్టివ్ కవర్ అంటాం. ఇది ఎఫెక్టివ్, ఇది క్లియర్. ఇది క్లియర్ కవర్, ఇది ఎఫెక్టివ్ కవర్. ఓకే, సో మనకి మళ్ళీ చెప్తాను వినండి. ఒక బీమ్ సెక్షన్ని తీసుకుంటే ఆ బీమ్ సెక్షన్లో ఏదైతే ఉంటుందో డెప్త్, కంప్రెషన్, ఎక్స్ట్రీమ్ కంప్రెషన్ ఫైబర్ నుంచి ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఫైబర్ వరకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఓవరాల్ డెప్త్ అంటాం. ఓకే, తర్వాత కింద టెన్షన్ జోన్లో మనం స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాం. ఆ స్టీల్ బార్స్ సెంటర్ నుంచి కంప్రెషన్ జోన్లో ఎక్స్ట్రీమ్ ఫైబర్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం స్మాల్ డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. ఈ ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఎలా వస్తుంది అంటే, ఈ ఓవరాల్ డెప్త్లో నుంచి ఎఫెక్టివ్ కవర్ని మైనస్ చేస్తే వచ్చేదే. ఇక్కడ ఏం చేశారు, ఓవరాల్ డెప్త్ క్లియర్ కవర్లో నుంచి డయా/2 తీస్తే అది ఎఫెక్టివ్ కవర్ అవుతుంది. సో ఓవరాల్ డెప్త్లో నుంచి ఎఫెక్టివ్ కవర్ మైనస్ చేస్తే వచ్చేదే స్మాల్ డి, ఐ మీన్ ఎఫెక్టివ్ డెప్త్. సో ఈ ఎఫెక్టివ్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాబ్లమ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ అనమాట. ఇది కూడా మీకు ఎగ్జామ్ పర్పస్ వ్యూస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ స్ట్రెస్కి స్ట్రెయిన్కి, కంప్రెషన్ జోన్లో ఉన్న స్ట్రెస్, టెన్షన్ జోన్లో ఉన్న స్ట్రెస్, అలాగే స్ట్రెయిన్కి వాటికి మనం ఒక రిలేషన్షిప్ తీసుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకొని మనకు కంప్రెషన్లో ఫోర్సెస్, టెన్షన్ జోన్లో ఫోర్సెస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది ఆల్రెడీ చెప్పా, ఓవరాల్ డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్ అనేసి. సో ఇందులో ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకుందాం. ఒక బీమ్ సెక్షన్ తీసుకుందాం. సో బీమ్ సెక్షన్లో సెంట్రాయిడ్ నుంచి పైకి ఉన్నదంతా XU, దట్ మీన్స్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్. ఇక మిగిలింది DU మైనస్ XU. సో ఈ టోటల్ వచ్చేసి D అనుకుంటే, ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ ఫైబర్ వరకు XU అనుకుంటే, ఈ కింద ఫైబర్ వచ్చేసి దాన్ని D మైనస్ XUగా చూపించాం. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం, స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ అనేది ఈ వాల్యూ. ఇది స్ట్రెయిన్ డయాగ్రామ్. సారీ, సో ఇక్కడ ఎప్సిలాన్ CU ఉంది, అంటే కాంక్రీట్లోని స్ట్రెయిన్ అని. ఓకే, స్ట్రెయిన్ అనేది. సో ఇక్కడ 0.0035 ఉంది అంటే ఈ లేయర్ దగ్గర ఎంత ఉంటుంది అనేది ఇది ఇట్లా తీసుకున్నారు. అది మీకు ఇంటర్పోలేషన్ చేసే దాని నుంచి వస్తుంది అనమాట. ఆ ఇంటర్పోలేషన్ గురించి, వాటి గురించి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి, సో అలాగే ఈ స్ట్రెస్, ఇది స్ట్రెయిన్, ఇది స్ట్రెస్. ఈ
0.446 వాల్యూ అనేది కూడా మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు వచ్చింది ఈ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అని. ఆ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ని మనం అంతా తీసుకోము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ని కూడా తగ్గిస్తున్నారు. 0.0446 FCKగా తీసుకోమంటున్నారు. సో ఈ హైట్ వచ్చేసి 0.42 XU అండ్ ఈ పారాబోలిక్ షేప్ వచ్చేసి 4/7 XU. ఇది 3/7 XUగా తీసుకున్నారు. అంటే ఇవి తీసుకోలేదు, మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. సో కంప్రెషన్ ఫోర్స్ వచ్చేసి 0.36 FCK బి XUగా వచ్చింది. అలాగే టెన్షన్ ఫోర్స్ 0.87 FI AST. సో ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఈ లిమిట్ స్టేట్ మెథడ్ మొత్తం ఈ రెండు ఫార్ములాస్తోనే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన డెరివేషన్ కింద ఉంది. సో ఇందాక చూసాం కదా 4/7 XU అవన్నీ ఎలా వచ్చాయి అంటే ఈ రిలేషన్ని బేస్ చేసుకొని ఇవన్నీ వచ్చాయి. ఏరియా ఆఫ్ స్ట్రెస్ బ్లాక్. ఏరియా ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ ఇదంతా కూడా ఇక్కడ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ అనేవి అయిపోయాయి. సో ఇది ఒక 10 minutesలో క్లోజ్ అవుతుందని మెసేజ్ వస్తూ ఉంది. చూద్దాం, ఒకవేళ ఇది క్లోజ్ అయితే ఇంకొక లింక్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ ఆ లింక్లో నెక్స్ట్ క్లాస్గా అది చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో లిమిట్ స్టేట్ మెథడ్లో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని కనుక్కోవాలి అంటే ఎలా అంటే మనం కంప్రెషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్షన్ ఫోర్స్గా చేసుకుంటాం. ఈ కంప్రెషన్ ఫోర్స్ అంటే ఏంటి అనేది ఈ డయాగ్రామ్లో ఉంది, అలాగే టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంది. వాటి రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు XU అనేది వస్తుంది. కంప్రెషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.36 FCK బి XU అండ్ టెన్షన్ ఫోర్స్ వచ్చేసి 0.87 FI AST. వీటి గురించి నేను ఎలాబొరేట్గా చెప్పట్లేదు, ఎందుకు అంటే ఇదంతా మీకు ఆల్రెడీ ముందు ప్రీవియస్గా వచ్చి ఉంది కాబట్టి. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే వీటి గురించి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అలాగే లీవర్ ఆర్మ్. సో ఈ లీవర్ ఆర్మ్ అంటే ఏంటి అంటే ద ఫోర్స్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్ ఫార్మ్ ఏ కపుల్. దిస్ డిస్టెన్స్ ఇన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్ ఫోర్స్ ఇస్ కాల్డ్ ద లీవర్ ఆర్మ్. లీవర్ ఆర్మ్ అనేది కూడా మనం ఇది ఇంతకుముందు స్ట్రెస్ డయాగ్రామ్లో చూసాం. ఇక్కడ పైన లీవర్ ఆర్మ్ అంటే ఎంత హైట్లో లీవర్ ఆర్మ్ అనేది యాక్ట్ అవుతుంది. లీవర్ ఆర్మ్ అనేది ఎక్కువ ఉంటే సో లీవర్ ఆర్మ్ జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకటి ఏదైనా థ్రెడ్ తీసుకోండి, థ్రెడ్కి ఎడ్జ్లో ఒక స్టోన్ కట్టేసి మీరు తిప్పితే అది ఎక్కువ లెంత్ థ్రెడ్ ఉన్నప్పుడు మీకు దెబ్బ ఎక్కువ ఎఫెక్టివ్గా తగులుతుందా, తక్కువ ఉన్నప్పుడు తగులుతుందా? సో కొంచెం తక్కువ థ్రెడ్ లెంత్ ఉన్నప్పుడు దెబ్బ అనేది ఎక్కువ తగులుతుంది. అంటే అర్థం ఏంటి, లీవర్ ఆర్మ్ అనేది ఎక్కువ ఉంటే ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. సో లీవర్ ఆర్మ్ అనేది తక్కువ ఉంటే ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఫెయిల్యూర్ ఫోర్సెస్ అట్లా. ఓకే, నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ లేదా టైప్స్ ఆఫ్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకు అంటే ఇవన్నీ థియరీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రీవియస్ గ్రేడ్స్లో చదువుకున్నాం, అంటే మీరు బీటెక్కి రాకముందు. సో వీటికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో XU అండ్ XU మ్యాక్స్ ఉంది. XU అంటే ఏంటి అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఇది. అండ్ XU మ్యాక్స్ వచ్చేసి క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. అంటే ఎప్పటికీ కూడా ఈ XU అనేది XU మ్యాక్స్ కంటే తక్కువ ఉండేటట్టే చూసుకోవాలి మనం. లేదు తక్కువ ఉండట్లేదు, కనీసం ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి, అంతేగాని XU అనేది ఎప్పటికీ XU మ్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
ఓకే, సో బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటారు. బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే ఏంటి అంటే మెటీరియల్స్ వాటి మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అవ్వడం అనమాట. అంటే ఇక్కడ మనం రెండు మెటీరియల్స్ అనుకుంటున్నాం, కాంక్రీట్ అండ్ స్టీల్. సో కాంక్రీట్ అనేది వాటి మ్యాక్సిమం స్ట్రెస్కి తన లైఫ్ టైంలో రీచ్ అవుతుంది, స్టీల్ కూడా తన లైఫ్ టైంలో తన మ్యాక్సిమం స్ట్రెస్కి రీచ్ అవుతుంది. అలా రెండు ఒకటేసారి తన మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అయిపోయి ఫెయిల్యూర్ జరిగితే దాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, క్రిటికల్ డెప్త్, యాక్చువల్ డెప్త్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అలా కాకుండా మనకి ఎప్పుడైతే స్టీల్ అనేది ఫస్ట్ దాని మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అయ్యి ఫెయిల్ అయిపోయి తర్వాత కాంక్రీట్ అనేది ఫెయిల్ అవుతుందో అలాంటి దాన్ని మనం అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటాం. సో ఇందులో ఏమవుతుంది, XU లెస్ దెన్ XU మ్యాక్స్ ఉంటుంది. సో అంటే ఏంటి, ఇందులో ఏం చెప్తున్నాము, ఫస్ట్ స్టీల్ అనేది రీచ్ అవుతుంది మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి, తర్వాత కాంక్రీట్ అనేది దాని మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, లోపల స్టీల్ ఉంటుంది కాబట్టి స్టీల్ ఫెయిల్ అయిపోయేటప్పుడు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దీని మ్యాక్సిమం స్ట్రెస్కి రీచ్ అయిపోయింది కాబట్టి పెచ్చులుగా ఊడిపోవడం కాంక్రీట్, లేదా చిన్న చిన్న క్రాక్స్ లాగా ఏదైనా రావడం, అట్లా సైన్స్ అనేది ఇస్తుంది అనమాట ఎప్పుడు స్టీల్ అనేది ఫస్ట్ ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ ఉంది. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే ఏంటంటే మనం దానికి కావాల్సిన దానికంటే రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం, దాన్ని మనం ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటాం. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఇది బ్రిటిల్ ఫెయిల్యూర్గా చెప్తున్నారు. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే స్టీల్ ఫస్ట్ రీచ్ అవ్వకుండా డైరెక్ట్ కాంక్రీట్ దాని స్ట్రెంత్కి రీచ్ అయిపోతుంది, దాని మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ స్టీల్ అనేది వాటి మొత్తం వెయిట్ని బేర్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది, అది సడన్గా ఫెయిల్ అయిపోతుంది. ఒక సెక్షన్, బీమ్ సెక్షన్ కావచ్చు, కాలం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కేసులో కాంక్రీట్ అనేది ఫస్ట్ దాని మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇక అది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సెక్షన్స్ అనేది బ్యాలెన్స్డ్ సెక్షన్ లేదా అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఇన్ కేస్ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అయితే కనుక మనం రివైజ్ చేసుకోవాలి, వాటి డైమెన్షన్స్ని మార్చడం, అలా డైమెన్షన్స్ని రివైజ్ చేయడం, అలా చేస్తే అది సెట్ అవుతుంది. ఓకే, సో దీని గురించి ఐడియా వచ్చింది కదా. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే కాంక్రీట్, స్టీల్ రెండు కూడా ఒకటేసారి వాటి మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అయిపోతాయి. అలానే అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే ఏమవుతుంది, స్టీల్ అనేది ఫస్ట్ దాని మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అవుతుంది, స్ట్రెస్సెస్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, అది క్రాక్స్ అనేవి ఫామ్ చేస్తుంది లేదా ప్యాచెస్గా ఊడిపోవడం ఫామ్ అవుతుంది. ఇందులో XU లెస్ దెన్ XU మ్యాక్స్గా ఉంటుంది. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే ఇందులో కాంక్రీట్ అనేది ఫస్ట్ దాని మ్యాక్సిమం స్ట్రెస్సెస్కి రీచ్ అయిపోతుంది, తర్వాత స్టీల్ అనేది ఆ వెయిట్ని బేర్ చేయలేదు కాబట్టి అది ఇమీడియట్గా కొలాప్స్ అయిపోతుంది. ఇది డయాగ్రామ్గా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకుంటే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ని మనం XU మ్యాక్స్గా చూపిస్తుంది, అంటే ఇది యాక్చువల్గా ఉండాల్సింది అనమాట. సో యాక్చువల్ డెప్త్ ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంటుంది, XU పైకి లేదా కిందికి. XU అనేది తక్కువ ఉండింది అనుకోండి, అంటే ఎప్పుడు కూడా XU అనేది టెన్షన్ జోన్లోనే కంప్రెసివ్ జోన్లోనే ఉండాలి, అంటే అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. వన్స్ ఇట్లా బిలో అయిపోతే ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ XU అనేది తక్కువ ఉంది XU మ్యాక్స్ కంటే, కాబట్టి ఇది సేఫ్ అనమాట, అంటే అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. అండ్ ఇది ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్, అంటే XU అనేది XU మ్యాక్స్ కంటే ఎక్కువ ఉంది. సో ఇదంతా ఇక మీ కోడ్ బుక్లో కూడా ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే XU/D వాల్యూస్ అనమాట, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ స్టీల్. స్టీల్ మారే కొద్దీ ఈ గ్రేడ్స్ అనేవి మారుతాయి. ఐ మీన్ అది గ్రేడ్ ఆఫ్ స్టీల్ మారితే ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. XU max/D ఈజ్ ఈక్వల్స్ టు 0.53 అలాగా మనం వేసుకోవాలి. XU max/D ఈజ్ ఈక్వల్స్ టు 0.48, XU max/D ఈక్వల్స్ 0.46 అలా. ఇప్పుడు మనకి XU మ్యాక్స్ రావాలంటే ఏం చేయాలి, అప్పుడు XU మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డీని అటు సైడ్ పంపించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, XU మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.53D లేదా 0.48D లేదా 0.46D అవుతుంది.
సో ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఈ మూడిట్లో మనం ఏది వాడాలి అని. మన క్వశ్చన్లో వాడు ఖచ్చితంగా గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది ఇస్తాడు. ఆ గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి మనం ఈ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇన్ కేస్ ఎఫ్ఈ 250 గ్రేడ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనం 0.53D అని వేసుకుంటాం హెచ్ఈ మ్యాక్స్ వాల్యూ. అలాగే 415 ఇస్తే 0.48 అని, 500 ఇస్తే 0.46 అని. ఓకే, నెక్స్ట్ అనేది ఇంకో క్లాస్లో కంటిన్యూ చేస్తాను. సో ఈరోజు ప్రస్తుతం ఈ క్లాస్లో ఇక్కడితో మనం ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి లిమిటింగ్ వాల్యూస్ అలాగే డిజైన్ అనేది చూస్తాం.